ఏఐ వీడియోస్ ద్వారా మంత్లీ 30,000 to 50,000 ఏ విధంగా సంపాదించవచ్చు, అది కూడా ఇంట్లో ఉంటూ ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఎలా చేయాలి అనేది కంప్లీట్ రోడ్ మ్యాప్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లాస్ట్లో మీకు ప్రూఫ్ కూడా చూపించబోతున్నాను. హాయ్, దిస్ ఈజ్ రవికుమార్ భువనగిరి. నేను 7 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసి తర్వాత నా జాబ్ని క్విట్ చేసి నేను డిజిటల్ కోచ్గా నా జర్నీని స్టార్ట్ చేశాను. లాస్ట్ 3 yearsలో ఆల్మోస్ట్ 6,000+ పీపుల్కి ఆన్లైన్లో ఏ విధంగా ముందుకెళ్లాలో ట్రైనింగ్ ఇస్తున్నాను. సో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వై ఏఐ వీడియోస్ అనే దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి ఏమేమి అవసరం లేదు ఏంటి అంటే, కెమెరా అవసరం లేదు, అండ్ వీడియో షూటింగ్ అవసరం లేదు, అండ్ పెద్ద పెద్ద టీమ్స్ అవసరం లేదు, అండ్ అలానే టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువగా అవసరం లేదు. అండ్ తర్వాత దీనివల్ల అవుట్కమ్స్ ఏమొస్తున్నాయి. సో వీ కెన్ మేక్ మనీ ఆన్లైన్, అండ్ వీ కెన్ ఆల్సో స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. తర్వాత పర్సనల్ బ్రాండింగ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు, అండ్ ఫాస్ట్గా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఏఐ వీడియో బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అంతేకాకుండా క్లయింట్స్కి ఏఐ ద్వారా వీడియోస్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాట్ ఆర్ ఏఐ వీడియోస్. అసలు ఏఐ వీడియోస్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఏఐ వీడియోస్ ఏముంటాయి. ఏఐ అవతార్స్, లైక్ ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చేసి ఆ ఇమేజ్ ద్వారా మనం వీడియో అనేది క్రియేట్ చేయొచ్చు. సో సేమ్ లైక్ మనం ఏ విధంగా ఉన్నామో అలా చేయొచ్చు. అండ్ తర్వాత సినిమాటిక్ వీడియోస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వీడియోస్ అనమాట. సో సినిమాటిక్ వీడియోస్ చేయొచ్చు. సిజిఐ, కంప్యూటర్ గ్రాఫిక్ యాడ్స్ అనమాట. సో ఈ విధంగా చేయొచ్చు. అండ్ తర్వాత ఏఐ రీల్స్ చేయొచ్చు. సో మోటివేషనల్ వీడియోస్ చేయొచ్చు, విత్ ఫేస్, వితౌట్ ఫేస్. ఓకే, తర్వాత ప్రోడక్ట్ ప్రోమోస్ అండ్ వీడియోస్, లైక్ ప్రోడక్ట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ చేయొచ్చు. సో తర్వాత వచ్చేసి యూట్యూబ్ ఆటోమేషన్ వీడియోస్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి సంబంధించిన వీడియోస్, ఇవన్నీ కూడా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ వీడియోస్. సో తర్వాత ఇండస్ట్రీస్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. కోచెస్ ట్రైనింగ్స్ ఎవరైతే ఇస్తూ ఉంటారో వాళ్ళ కోసం సో వీడియోస్ చేయొచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ చేయొచ్చు. అండ్ తర్వాత లోకల్ బిజినెసెస్, సో కొన్ని లోకల్ బిజినెసెస్ వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం కోసం వీడియోస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత ఈ కామర్స్ బిజినెసెస్, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, అండ్ యూట్యూబర్స్ కోసం వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్కి రిలేటెడ్ ఏఐ వీడియోస్ మనం చేయొచ్చు. అండ్ దీనికోసం అసలు ఎలాంటి ఏఐ టూల్స్ కావాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో కంటెంట్ క్రియేషన్ కోసం ఎలాంటి ఏఐ టూల్స్ కావాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే చాట్ జీపీటీ అందరికీ తెలుసు. సో కంటెంట్ క్రియేషన్ కోసం చాట్ జీపీటీ, జెమినీ ఏఐ అండ్ గ్రాక్ ఏఐ, సో ఇట్లాంటివి అవసరం అవుతాయి అనమాట. అండ్ తర్వాత వీడియో జనరేషన్ కోసం చూసుకుంటే కనుక సో జెమినీ వీడియో క్రియేషన్, తర్వాత క్లింగ్ ఏఐ, ఇన్ వీడియో ఏఐ, రన్వే, పికా, సో ఇట్లాంటివి ఫ్రీ అండ్ ప్రీమియం రెండు కూడా ఉంటాయి అనమాట. సో ఫ్రీగా చేసుకోవచ్చు, అండ్ తర్వాత ప్రో కూడా తీసుకుని మనం చేయొచ్చు. తర్వాత వచ్చేసి డిజైన్ టూల్స్ ఏంటి అంటే క్యాన్వా ఏఐ అండ్ మైక్రోసాఫ్ట్ డిజైనర్, సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ టూల్స్ ఏమున్నాయి అంటే క్యాప్ కట్ అయి ఉండొచ్చు, తర్వాత క్యాన్వా అయి ఉండొచ్చు, అండ్ ఇన్షార్ట్, విఎన్ వీడియో ఎడిటర్. సో ఇవన్నీ ఎందుకు అంటే మనం క్రియేట్ చేసిన వీడియోని నెక్స్ట్ లెవెల్లో ఎడిటింగ్ చేసి తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడతాయి అనమాట. సో తర్వాత వచ్చేసి మీరు కనుక ఓన్ వాయిస్ అనేది ఇవ్వకపోతే కనుక ఏఐ వాయిస్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 11 ల్యాబ్స్ ఉంది, అండ్ తర్వాత సర్వం ఏఐ ఉంది. ఈ రెండిట్లో ఫ్రీ క్రెడిట్స్ అనేవి కూడా ఉంటాయి మనకి. సో ఇనీషియల్గా మీరు దీనిలో ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత హౌ టు క్రియేట్ ఏఐ వీడియోస్ అంటే కనుక సి స్టెప్ బై స్టెప్ ఇక్కడ నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే సి ఐడియా సెలెక్షన్, అంటే ఒక కాన్సెప్ట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాంప్ట్ రైటింగ్, సో మనకి ఏదైతే ఐడియా ఇచ్చామో దానికి సంబంధించి ప్రాంప్ట్ అనేది రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జనరేట్ ఇమేజెస్ అండ్ సీన్స్, సో ఇమేజెస్ అండ్ సీన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వాటి ద్వారా జనరేటింగ్ ఏఐ వీడియోస్, సో ఏఐ వీడియో అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వాయిస్ ఓవర్ ప్లస్ మ్యూజిక్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడిటింగ్ అండ్ ఎఫెక్ట్స్ వీడియో ఎడిటింగ్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ అప్లోడ్ టు సోషల్ మీడియా, లేదు అంటే కనుక డైరెక్ట్గా మనకి ఎవరైతే క్లయింట్ ఉంటారో ఫ్రీలాన్సింగ్ ద్వారా వాళ్ళకి మనం ఇది డెలివర్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్తే కనుక ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి దీనిలో ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఏంటి అంటే చూస్తే కనుక సో క్లయింట్ కోసం యాడ్ వీడియోస్, సో ఇందులో ఏమున్నాయి మళ్ళీ చూడవచ్చు మీరు. సో ఇప్పుడు ఇది చెప్పేది చాలా ఇంపార్టెంట్, సో యూ హ్యావ్ టు చెక్ దిస్. అండ్ లోకల్ బిజినెసెస్కి యాడ్స్ చేయొచ్చు. తర్వాత కోచింగ్ ట్రైనింగ్ వాళ్ళ కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీరు వీడియోస్ చేయొచ్చు.
అండ్ రియల్ ఎస్టేట్ కోసం వీడియోస్ చేయొచ్చు, అండ్ ప్రోడక్ట్ ప్రోమోస్. ఓకే, సో వీళ్ళ కోసం వీడియోస్ చేయొచ్చు. ఫెస్టివల్ ఆఫర్ వీడియోస్, కొంతమంది బిజినెస్లో ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. అండ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ యాడ్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇందులో క్లయింట్ కోసం చేసే సో వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇందులో మనకి ప్రైజింగ్ మోడల్స్ అనేది ఎలా పెట్టుకోవాలి. సో వీడియో క్రియేట్ చేసాము, సో దీనికి ఏ విధంగా మనం ప్రైజింగ్ అనేది ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సి, ఒకరు ఎవరైనా కనుక బేసిక్ వీడియో అని అడిగితే కనుక బేస్డ్ ఆన్ డ్యూరేషన్, అంటే ఆ వీడియో యొక్క లెంత్ అండ్ వీడియో యొక్క క్వాలిటీ, సో వీటిలన్నింటిని మనం దృష్టిలో పెట్టుకొని అండ్ ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్ మీరు ఎలా ఛార్జ్ చేయొచ్చు అనేది కూడా సో మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్ అండ్ బేసిక్ వీడియో కావాలి అంటే కనుక యూ కెన్ ఛార్జ్ అప్ టు 500 నుంచి 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేయొచ్చు. అండ్ తర్వాత స్టాండర్డ్, అంటే లైక్ నెక్స్ట్ లెవెల్లో మనం వెళ్తే కనుక సో 2000 నుంచి 3000, అంటే ఎన్నిసార్లు మనం ఎడిటింగ్ చేస్తున్నాము, ఎంత డ్యూరేషన్ వీడియో ఇస్తున్నాము, ఓకే, క్వాలిటీ ఎలా ఉంది, ఇలాంటి వాటన్నిటి మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ తర్వాత ప్రీమియం సినిమాటిక్ వీడియోస్, సో వీటి కోసం మనం అప్ టు 5000 ప్లస్ అనేది మనం ఛార్జ్ చేయొచ్చు. ఓకే, బికాస్ దీనిలో చాలా క్వాలిటీ అవుట్పుట్ అనేది మనం ఇస్తాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ కంటెంట్ ప్యాకేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కనుక మీకు మంత్లీ కనుక ఇస్తాను అంటే ఇవన్నీ కూడా మంత్లీ చేయాల్సి ఉంటుంది, సంథింగ్ లైక్ ప్యాకేజ్ ద్వారా అలా ఇస్తే కనుక సో మీరు యూ కెన్ ఛార్జ్ అప్ టు 10 to 50K బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ అండ్ బేస్డ్ ఆన్ వాళ్ళు అడిగే అవుట్పుట్ అనమాట. అండ్ అంతేకాకుండా డ్యూరేషన్, సో ఆ వీడియో ఎంత డ్యూరేషన్ ఉండాలి, ఎలాంటి క్వాలిటీ అవుట్పుట్ కావాలి, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని సో వీ కెన్ ఛార్జ్ అనమాట. ఓకే, సో తర్వాత ఫ్రీలాన్సింగ్ అనేది తీసుకుంటే సో ఫ్రీలాన్సింగ్లో క్లయింట్స్కి రీల్స్ అనేవి మనం చేయొచ్చు. ఓకే, సో రీల్స్ అనేది చేయొచ్చు, ఏ వీడియోస్ అనేది ఏ యాడ్స్ అనేది చేయొచ్చు, తర్వాత ప్రోమో వీడియోస్ అంటే ప్రమోషనల్ వీడియోస్ అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం చేయొచ్చు. ఓకే, సో తర్వాత సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో మీరు చూస్తే కనుక ట్రెండింగ్ వీడియోస్ చేస్తూ మిలియన్స్లో ఫాలోవర్స్ని తెచ్చుకొని అండ్ దాని ద్వారా మనీ ఎర్న్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అండ్ తర్వాత యూట్యూబ్ ఛానల్స్. సో యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది డైరెక్ట్గా మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా కానీ దాని ద్వారా ఎక్కువ ఫాలోవర్స్ని, ఎక్కువ సబ్స్క్రైబర్స్, వ్యూస్ ద్వారా కూడా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటూ, వాళ్ళ వీడియోస్ని ప్రమోట్ చేసుకుంటూ పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకునే వాళ్ళు అండ్ తర్వాత ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటూ దాని ద్వారా మనీ సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఫేస్బుక్ రీల్స్, సో సేమ్ లైక్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ మూడు కూడా సేమ్ ఒకేలాగా వర్క్ అవుతాయి అనమాట. సో తర్వాత వచ్చేసి డిజిటల్ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ క్రియేట్ చేసేవాళ్ళు అండ్ టెంప్లెట్స్, సో ఇలాంటి టెంప్లెట్స్ క్రియేట్ చేసేవాళ్ళు అండ్ ప్రాంప్ట్స్ ప్యాకేజెస్, సో వీటన్నిటికి సంబంధించి ప్రాంప్ట్స్ని ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చి వీటి ద్వారా సేల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనం క్రియేట్ చేస్తూ సో పీపుల్కి చెప్పవచ్చు. తర్వాత సర్వీసెస్. సో సర్వీసెస్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉండేవి, ఇప్పుడు ఏఐ ఏజెన్సీస్ వచ్చాయి. ఓకే, సో ఏఐ వీడియో ఏజెన్సీస్, ఓకే, ఏఐ మార్కెటింగ్ ఏజెన్సీస్, సో ఈ విధంగా ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ బ్రాండింగ్ వీడియోస్, సో ఇట్లాంటివన్నీ కూడా మనం చేయొచ్చు. అండ్ తర్వాత ఒక 6 months ఇన్కమ్ మోడల్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, మీరు కనుక ఒక బిగినర్ అయితే కనుక 5 to 15K అనేది మీరు ఒక టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్ మీరు ఒక 30 నుంచి 50K వరకు మీరు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇఫ్ యు ఆర్ అడ్వాన్స్డ్, లైక్ మీరు ఇంకా బెటర్ ప్రీమియం వర్షన్లో మీరు చేయగలిగితే కనుక 1 lakh ప్లస్ అనేది మీరు ఎర్న్ చేసే అవకాశం అనేది ఇందులో మంత్లీ పొటెన్షియల్ అనేది ఉందన్నమాట. సో అయితే మీరు దీన్ని 6 months ఇన్కమ్ మోడల్ అనే దానికి మీరు సెట్ చేసుకోవాలన్నమాట. దీనికి కంటెంట్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి, సో దీనికోసం మీకు వైరల్ హుక్స్ అనేవి ఉండాలి. ఓకే, ఏఐ ఫీచర్ ఏంటి, సో బిఫోర్ వర్సెస్ ఆఫ్టర్ ఏఐ, ఓకే, ఏఐ మనీ మేకింగ్, ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్, సో ఈ విధంగా వైరల్ హుక్స్ అనేవి ఉండాలి. అండ్ తర్వాత ఇవన్నీ మనం ఎక్కడ పోస్ట్ చేయాలి, క్లయింట్స్ కోసం మనం ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం క్లయింట్స్ ఎలా తీసుకురావాలి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్, సో ఇన్స్టాగ్రామ్లో మీరు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఇలాంటి వీడియోస్ నేను క్రియేట్ చేస్తాను అని చెప్పి మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు, దాని ద్వారా క్లయింట్స్ వస్తారు. ఈవెన్ నాకు కూడా చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. అండ్ యూట్యూబ్, సో యూట్యూబ్లో కూడా మీరు వీటిని పోస్ట్ చేస్తూ ఉంటే కనుక మీకు విజిబిలిటీ పెరుగుతుంది, దాని ద్వారా క్లయింట్స్ వస్తారు, వాళ్ళకి మీరు సర్వీస్ చేయొచ్చు, మనీ సంపాదించవచ్చు. సేమ్ లైక్ షార్ట్స్ అండ్ రీల్స్ చేస్తూ మీరు వేరే వేరే ప్లాట్ఫామ్స్లో ఎక్కడైతే పీపుల్ ఉంటారో అలాంటి ప్లాట్ఫామ్స్లో మీరు సో యూజ్ చేసుకొని ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ సో కంటెంట్ స్ట్రాటజీ. నెక్స్ట్ వచ్చేసి సో బిగినర్స్ రోడ్ మ్యాప్. సో ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, మీకు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, అలాంటప్పుడు మీరు ఎలా స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ 1 week
ఏ బేసిక్స్ అనేది నేర్చుకోవాలి. సో నెక్స్ట్ సెకండ్ వీక్ వచ్చేసి క్రియేటింగ్ శాంపుల్ వీడియోస్. ఓకే, శాంపుల్ వీడియోస్ అనేది క్రియేట్ చేయాలి. తర్వాత పోస్టింగ్ కంటెంట్ డైలీ. మీరు రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఆర్ ఫేస్బుక్లో డైలీ కన్సిస్టెంట్గా వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి. శాంపుల్ వీడియోస్ మీరు ఏవైతే చేశారో అలాంటివి చేస్తూ ఇలాంటి వీడియోస్ నేను మీకు క్రియేట్ చేస్తాను అని మీరు చెప్పొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వీక్లో మీరు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయొచ్చు. దాని ద్వారా మీరు మానిటైజేషన్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అంటే ఒక 1 మంత్ అనేది మీరు సో ఒక టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్. సో లేదు మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటే కనుక సో నేను చెప్పిన 6 మంత్స్ మోడల్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఫాలో చేస్తే దాని ద్వారా కూడా మీరు ఈజీగా ముందుకెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే సి సో చాలామంది ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ సో లెర్నింగ్ టూ మెనీ టూల్స్. సో చాలామంది ఎక్కువ టూల్స్ నేర్చుకుంటారు, కానీ ఒక టూల్ని లేదంటే 2 టూల్స్ని ఒక 10 టూల్స్ని సో అవి ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్గా తెలుసుకుంటే కనుక వీ కెన్ మేక్ మనీ. బట్ చాలామంది చేసే మిస్టేక్ లెర్నింగ్ సో మెనీ టూల్స్ అండ్ నాట్ ఇంప్లిమెంటింగ్. తర్వాత నో కన్సిస్టెన్సీ. చాలామంది కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఓకే, కన్సిస్టెన్సీ అంటే సేమ్ లైక్ మనం వీక్లీ ఎన్ని వీడియోస్ పెట్టాలనుకుంటున్నాం అండ్ తర్వాత లేదంటే డైలీ ఎన్ని వీడియోస్ పెట్టాలనుకుంటున్నాం, ఏ టైంకి పెట్టాలనుకుంటున్నాం, ఇలాంటి కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. తర్వాత కాపీయింగ్ అదర్స్. సో కొంతమంది బ్లైండ్గా వేరే వాళ్ళని కాపీ చేస్తారు. వేరే వాళ్ళని కాపీ చేయొచ్చు, దట్ ఈస్ కాల్డ్ మోడలింగ్. వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి నేర్చుకోవాలి, బట్ సేమ్ వాళ్ళని కాపీ అనేది చేయకూడదు 100%. ఓకే, బట్ వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మోడల్ చేసుకోవాలి. తర్వాత పూర్ స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, స్టోరీ టెల్లింగ్ అనేది మన వీడియోలో లేకపోతే కూడా సో ఎక్కువ మంది చూడరు కాబట్టి సో స్టోరీ టెల్లింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నో నీష్ ఫోకస్. సో నీష్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. చాలా మంది ఫెయిల్ అవడానికి మెయిన్ కారణం నీష్ అనమాట. సో మీకంటూ ఒక టాపిక్, ఒక ఎక్స్పర్టైజ్ అవ్వాలి. సో ఆ వేలోనే మీరు ముందుకు వెళ్ళాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. సో దీని గురించి నేను నా వెబినార్స్లో నేను మాట్లాడతాను. సో నాకు సంబంధించిన వెబినార్స్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కనుక సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెబినార్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి సో ఫైనల్గా మీరు ఏం చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను. సో ఫైనల్ మెసేజ్ ఏంటి అంటే సో క్రియేటర్స్ యూజింగ్ ఏఐ విల్ రీప్లేస్ స్లో క్రియేటర్స్. సో ఆల్రెడీ మీరు ఒక క్రియేటర్ అయి ఉండొచ్చు. అయితే ఎవరైతే స్లోగా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఎవరైతే ఫాస్ట్గా ఏఐ యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో సో వీళ్ళు రీప్లేస్ చేస్తారు. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో ఫైనల్గా ఇవన్నీ చూసిన తర్వాత యూ కెన్ మేక్ మనీ యూజింగ్ ఏఐ వీడియోస్. సో నేను ప్రూఫ్ అనేది ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడవచ్చు అనమాట. సో 30,000 to 50,000 ఈజ్ పాసిబుల్. బట్ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఫాలో చేయాలి. ఇవి ఇంకా మీకు క్లియర్గా తెలుసుకోవాలి, ఇంకా ఏం చేయాలో అనేది ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు నా 2 hours ఏఐ వెబినార్కి అటెండ్ అవ్వచ్చు. నేను చెప్పినట్టు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం సో మన ఛానల్ని ఫాలో చేయండి. అండ్ వాట్సాప్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది నేను ఇస్తాను. డైలీ ఏ అప్డేట్స్ మీకు అందులోంచి వస్తాయి. సో యూ కెన్ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.